మనసు ద్వారాలను తెరిచే అంతరంగం కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి మన విశిష్ట అతిథి లీడర్ దినపత్రిక సంపాదకులు, సీనియర్ డైనమిక్ జర్నలిస్ట్ వివి రమణమూర్తి. నమస్కారం రమణమూర్తి గారు. ముందుగా మా ప్రేక్షకుల కోసం మీ జీవిత విశేషాలతో రూపొందించిన ఒక చిన్న ఏవిని చూద్దాం. అక్షరాన్ని ప్రేమించేవాడు, గౌరవించేవాడు మాత్రమే జర్నలిస్ట్ అవుతాడు. ప్రజల సమస్యలను వెలుగులోకి తెస్తూ, అవినీతి అధికారుల బాగోతాలను బయటపెడుతూ, ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక కార్యక్రమాలను నిజాయితీగా ఎండగట్టేవాడే మంచి జర్నలిస్ట్ అనిపించుకుంటాడు. ఆ కోవకే చెందుతారు లీడర్ ఎడిటర్ వివి రమణమూర్తి. విశాఖ జిల్లా అనకాపల్లిలో విల్లూరి మహాలక్ష్మి నాయుడు, రాములమ్మ దంపతులకు జన్మించారు. తండ్రి మున్సిపల్ కౌన్సిలర్, పెదనాన్న రాజ్యసభ సభ్యులు. అయినా రాజకీయాల వైపు ఆసక్తి చూపకుండా తనకిష్టమైన జర్నలిజంలోకి అడుగుపెట్టారు. 1979లో ఆంధ్రజ్యోతి అనకాపల్లి కరస్పాండెంట్గా కెరీర్ ప్రారంభించిన రమణమూర్తి 1983లో దర్శకరత్న దాసరి నారాయణరావు స్థాపించిన ఉదయం దినపత్రికలో చేరడం ఆయన కెరీర్ను మలుపు తిప్పింది. జాతీయ పత్రికలకు సైతం సాధ్యం కాని ప్రముఖ నక్సలైట్ నాయకుడు కొండపల్లి సీతారామయ్యను ఇంటర్వ్యూ చేయడం ద్వారా దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించారు. నక్సలైట్ నాయకులు గణపతి, నల్లా ఆదిరెడ్డిలను సైతం ఇంటర్వ్యూ చేసి చరిత్ర సృష్టించారు. అప్పటి ఆంధ్రప్రదేశ్ గవర్నర్ కుముద్ బెన్ జోషి చేతుల మీదుగా ఉత్తమ జర్నలిస్ట్ అవార్డును అందుకున్నారు. ఉదయం, ఆంధ్రజ్యోతి, వార్తా దినపత్రికలలో బ్యూరో చీఫ్గా సేవలందించారు. ఈ సమయంలో ఆయన కలం నుండి ఎన్నో సంచలనాత్మక కథనాలు వెలువడ్డాయి. కేజీహెచ్లో నర్సింగ్ విద్యార్థినులకు కన్యత్వ పరీక్షలు నిర్వహిస్తున్న అమానుషత్వాన్ని బయటపెట్టి అటువంటి పరీక్షలు నిర్వహించకుండా ప్రభుత్వంతో జీవో ఇప్పించగలిగారు. ఏలేరు కాలువలో అవినీతి వరదలై ప్రవహిస్తున్న తీరును ఎండగట్టారు. ఇలా ఎన్నో స్కాములను బయటపెట్టిన ఆయన 1998లో సొంతంగా లీడర్ సాయంకాల దినపత్రికను స్థాపించారు. అనతి కాలంలోనే చిన్న పత్రికల్లో రాష్ట్రంలో నెంబర్ 1 పత్రికగా లీడర్ను నిలబెట్టారు. ఇన్వెస్టిగేటివ్ జర్నలిజానికి అగ్రపీట వేసి ఎన్నో సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రతి సాయంత్రం లీడర్ దినపత్రిక కోసం పాఠకులు ఎదురు చూసేలా పత్రికను తీర్చిదిద్దారు. లీడర్ పీపుల్ సర్వీసును స్థాపించి గ్రామీణ ప్రాంతాల్లో మహిళలకు వృత్తి విద్యలో శిక్షణిస్తున్నారు. పేద విద్యార్థులను ఆర్థికంగా ఆదుకుంటున్నారు. 3 దశాబ్దాలుగా ప్రజల తరపున అక్షర కరవాలం చలిపిస్తున్న కలం యోధులు, సంచలన పాత్రికేయులు వివి రమణమూర్తితో ఈ వారం అంతరంగం. రమణమూర్తి గారు, మీరు జర్నలిజం వృత్తిని ఎందుకు ఎంచుకున్నారు? మీ జర్నలిజం కెరీర్ ఎప్పుడు స్టార్ట్ చేశారు? నేను మొదట్లో అంటే అరౌండ్ 78-79 ఆ సమయంలో నేను కవిత్వం రాయడానికి కొంచెం ఉత్సాహపడ్డాను. యాక్చువల్ చెప్పాలంటే ఒక గ్రీటింగ్ కార్డు మీద ఒక మంచి కవిత రాయాలనేది తపన నాకు చాలా మొదటి నుంచి ఉండేది. అయితే నేను రాయలేను కనుక మా ఫ్రెండ్ రామలింగాచార్య అని ఒక ఫ్రెండ్ ఉండేవాడు. అతను బాగా కవిత్వం వచ్చినవాడు. అప్పుడు ఇంటర్మీడియట్ చదువుతున్నాం మేము. దాదాపు అతను అప్పటికే ఒక 100 కవిత్వాలు రాశాడు. రాస్తే ఆయన నేను రిక్వెస్ట్ చేశాను, ఏమండి మీరు నాకు గ్రీటింగ్ కార్డు మీద ఒక కవిత రాయండి అని. అంటే రాస్తాను అనేవాడు కానీ రాసేవాడు కాదు. ఎప్పుడు టైం దొరకట్లేదనో లేకపోతే ఇంకోటి ఏదైనా చెప్పేవాడు. ఒకరోజు ఆయన అనకాపల్లిలోను సర్వకామతమ్మ టెంపుల్ అని ఒక టెంపుల్ ఉంది. ఆ టెంపుల్లో పూజారి కొడుకు అనమాట ఆయన. సార్ ఇవాళ మా ఇంట్లో ఎవరు లేరు, మా టెంపుల్కి వచ్చేసేయండి, నేను అక్కడ రాసి ఇచ్చేస్తాను అన్నాడు. అంటే సరే నేను అక్కడికి పోయాను. ఆ రోజు రాత్రి ఆ అమ్మవారి ఆలయంలోనే కూర్చున్న తర్వాత ఆయన రాస్తాడని చెప్పి నేను కూర్చున్నాను. ఆయన కూడా కూర్చున్నాడు. కాసేపటికి ఆయన అన్నాడు, అలా కాదు రమణమూర్తి గారు, మీరు కూడా రాయడం ట్రై చేయండి, నేను కూడా రాస్తాను, ఎవరిది బాగుంటే వాళ్ళది ఆ గ్రీటింగ్ కార్డు మీద పెడదాం అన్నాడు. సరే అని నేను నాకు తోచిన విధంగా, నాకు అస్సలు అనుభవం లేదు అయినప్పటికీ కూడా నేనేదో రాయడం మొదలుపెట్టిన తర్వాత నేను రాశాను, కంక్లూడ్ చేశాను. ఎప్పుడు రాత్రి 1 గంట అంత అయింది. ఆ టైంకి ఆయన చూపించాను. ఆయన అంటే, అరే నేను రాసిన దానికన్నా మీరే బాగా రాశారు, ఇదే గ్రీటింగ్ కార్డు మీద పెడదాం అని చెప్పి
ఫైనలైజ్ చేశాడు. అది ఆయన సీనియర్ కనుక ఆయన ఓకే అన్నాడు కనుక నేను చాలా మరుసటి రోజు అదే గ్రీటింగ్ కార్డు కోసం రాసిన దాన్ని నేను ఆంధ్రజ్యోతికి పంపించాను. అప్పుడు కొత్త కళలని ఒక శీర్షిక ఉండేది, కొత్తగా కవిత్వం రాసే వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి. అనుకోకుండా ఒక 2 వారాలు అది పబ్లిష్ అయిపోయింది. అందులో నేను తొలిసారిగా రాసింది పబ్లిష్ అవడంతో ఏంటంటే నాకేంటి మా రామలింగాచారికి అయితే ఇంకా ఆశ్చర్యం. ఎందుకంటే తను 100 రాశాడు, ఒకటి కూడా పబ్లిష్ కాలేదు. నేనేమో ఒకటి రాసాను, ఒకటి పబ్లిష్ అయింది. అందుకని నన్ను చాలా ఎత్తేసి నువ్వు కవిత్వం రాయాల్సిందే, రావలేదు, నువ్వు బాగా రాస్తావు, నీ కవిత్వాన్ని యాక్సెప్ట్ చేస్తున్నారు కనుక నువ్వు రాయన్నారు. అప్పటి నుంచి నేను కవితలు రాయడం దాదాపు అప్పటికే ఆ ఇన్స్పిరేషన్తో ఒక 100 రాసేసాను. రాసేసిన తర్వాత ఆంధ్రజ్యోతికి పంపించడం, ప్రతి వారం ఆంధ్రజ్యోతిలో ఆల్మోస్ట్ నా కవిత లేకుండా ఆంధ్రజ్యోతి వచ్చేది కదా, ఈ కొత్త కాలాల శీర్షిక నుంచి రావడం. అప్పుడు ఆ టైంలోనే బాగా వివి రమణమూర్తి కొత్త కాలాల్లో బాగా పాపులారిటీ వచ్చింది. వచ్చిన తర్వాత అదే సమయంలోనూ పురాణ సుబ్రహ్మణ్య శర్మ గారు, నండూరు రామ్మోహన్ రావు గారు, శ్రీరాములు గారు, వీళ్ళంతా ఆంధ్రజ్యోతి ఎడిటోరియల్ టీం అంతా కూడా సింహాచలం వచ్చారు. అప్పట్లో అనకాపల్లి నుంచి సింహాచలం రావాలంటే పెద్ద ప్రయాణం. నాకు మా పేరెంట్స్ పర్మిషన్ ఇవ్వాలి, రావాలి. అందులో కవిత్వం అంటే వాళ్ళకి ఇష్టం ఉండదు. అయినప్పటికీ కూడా మొత్తం మీద మా పేరెంట్స్ని రిక్వెస్ట్ చేసి నేను వచ్చాను. వచ్చి నండూరు రామ్మోహన్ రావు గారిని కలిశాను. రామ్మోహన్ రావు కలిస్తే ఆయన ఆశ్చర్యపోయాడు మాట, కింద నుంచి పై వరకు చూసి, ఎవరు వివి రమణమూర్తి అన్నారు. అవునండి. నేను ఇంకా చాలా పెద్ద ముసలాడు అనుకున్నానయ్యా, నువ్వేం చిన్న కుర్రాడు. నేను అప్పుడు బాగా చాలా ఇంటర్మీడియట్ చదువుతున్నాను అంటే ఎలా ఉంటుంది. చాలా అప్రిషియేట్ చేశాడు. చేసి అసలు చేయి పట్టుకొని రాకెళ్ళి పురాణ సుబ్రహ్మణ్య తీసుకెళ్ళి, ఈయన ఎవరు అనుకున్నాం, మన వివి రమణమూర్తి, మన కొత్త కళలో రాస్తాడు కదా ఆయన అంటే. వీళ్ళందరూ కూడా ఒక టీం అంతా కూడా నన్ను చాలా ఆశ్చర్యంగా చూశారన్నమాట. ఏంటి ఇంత చిన్న కుర్రాడు, ఈయన అప్పటికే నాకు 100 కవితల దగ్గర పబ్లిష్ అయిపోయినాయి ఇందులో ఆంధ్రజ్యోతిలో. ప్రతి కవితకి నాకు 10 రూపాయలు ఇచ్చేవారు రెమ్యూనరేషన్. అప్పుడు రామ్మోహన్ రావు గారు అన్నారు, బాబు నువ్వు ఎప్పుడైనా సరే విజయవాడ వచ్చినప్పుడు నన్ను ఒకసారి కలు అని అన్నారు. అంటే నేను విజయవాడ అనుకోకుండా, మా అన్నయ్యకి అత్తవారు విజయవాడ, మా వదిన గారిని తీసుకురావడానికి ఒకసారి విజయవాడ వెళ్ళాల్సి వచ్చి విజయవాడ వెళ్ళా. అప్పుడు రామ్మోహన్ రావు గారిని కలిశాను. రామ్మోహన్ రావు గారిని కలిస్తే నాతో చాలాసేపు మాట్లాడారు. ఆయన అంత పెద్ద బిజీలో కూడా, ఆ రోజుల్లో ఎడిటర్ని కలవడం అంటే చిన్న విషయం కాదు. ఆయన చాలాసేపు మాట్లాడి అని అన్నారు, మీరు మంచి జర్నలిస్టు అయ్యే లక్షణాలు ఉన్నాయి మీకు, మీరు ఎందుకు జర్నలిస్ట్ ఎందుకు కాకూడదు అన్నారు. అంటే నాకు అసలు జర్నలిస్ట్ అనే పదానికి అర్థం తెలియదు నాకు ఆ రోజున. జర్నలిస్ట్ అంటే ఏంటి అని నేను అడిగాను. అంటే ఆయన ఏమన్నాడంటే, ఆంధ్రజ్యోతి పేపరు మొదటి నుంచి లాస్ట్ పేజీ వరకు, చివరి వరకు నువ్వు 4 రోజుల పాటు కంప్లీట్గా చదివేయి, నువ్వు గొప్ప జర్నలిస్ట్ అవుతావు అని చెప్పాడు ఆయన. చెప్తే సరే అయితే నేను జర్నలిస్ట్ అవుతానండి, పెద్ద విశేషం ఏం కాదు, 4 రోజులు ఆంధ్రజ్యోతి చదవడానికి నాకు పెద్ద ఇబ్బంది ఏం కాదు కదా అంటే, ఆయన నవ్వి అలా కాదు, నేను నీకు ఒక అసైన్మెంట్ ఇస్తాను, ఆ అసైన్మెంట్ కూడా చేస్తావా అన్నారు. చేస్తాను. అనకాపల్లికి ఆనరీ కరస్పాండెంట్గా నేను పెడుతున్నాను. అప్పుడు ఎలక్షన్ టైం అనమాట, ఎలక్షన్కి వాళ్ళకి అవసరం ఉంది, ఈ న్యూస్ అంతా కవర్ చేసి మాకు పంపించాలన్నారు. సో తప్పనిసరిగా పంపిస్తానని నేను చెప్పాను. నాకు నెలకి 35 రూపాయలు జీతం ఇస్తానన్నారు. ఓకే బాగుందని చెప్పి వచ్చేసాను. ఇంటికి వచ్చిన తర్వాత మా పెద్దన్నయ్య, మా ఫాదర్ లేరు, చనిపోయారు అప్పటికే. మా పెద్దన్నయ్య ఏమో, ఒరే ఎందుకు మా మిగతా జర్నలిస్టులను అడుగుతానని చెప్పి అప్పుడు ఈనాడు రిపోర్టరు అక్కడ లోకల్గా ఉండాలని అడిగితే, వచ్చేసేసి జర్నలిజంకి ఫ్యూచర్ లేదు, జర్నలిజంలోకి వద్దు, మీ వాడిని ఎందుకు అనవసరంగా చదువుకోవడం, ఏ గవర్నమెంట్ ఉద్యోగం చేసుకోవచ్చు కదా అని అన్నారు. అంటే నాకు మాత్రం ఈ ఫీల్డ్ మీద ఇంట్రెస్ట్ పుట్టింది రామ్మోహన్ రావు గారితో మాట్లాడిన తర్వాత. వెంటనే నేను సరే మా అన్నయ్యని ఒప్పించి మొత్తం మీద నేను మొదలుపెట్టిన తర్వాత చాలా ఆవేశంగా వార్తలు, చాలా ఎక్కువ వార్తలు నేనే రాసేవాడిని. అసైన్మెంట్స్ ఏమైనా ఉన్నా సరే నాకే చెప్పేవారు. వైజాగ్లో అసైన్మెంట్ ఉన్నా, ఈ జిల్లాలో ఎక్కడో అసైన్మెంట్ ఉన్నా సరే ప్రత్యేకంగా నాకు లెటర్ పెట్టేవారు, ఈ పలానా వార్త కవర్ చేయండి, పలానా వార్త కవర్ చేయండి అని. ఆ విధంగా జర్నలిజంలోనూ ఎంటర్ అవ్వడం జరిగింది 79లో. డిగ్రీ చదివిన తర్వాత, డిగ్రీ చదువుతున్నప్పుడు ఫైనల్ ఇయర్లో ఉండగా ఉదయం పేపర్ వాళ్ళు అప్పుడు కవర్ చేశారు, ఏబీకే ప్రసాద్ గారు. ఏబీకే గారు పిలిచిన తర్వాత వెళ్ళాను. రామ్మోహన్ గారిని అడిగాను, సార్ నా రెమ్యూనరేషన్ కొంచెం పెంచాలి, ఎందుకంటే నేను డిగ్రీ చదువుతున్నాను, ఇప్పుడు నాకు అవసరాలు ఉన్నాయి అంటే, ఆయన పాపం నాకు రెమ్యూనరేషన్ పెంచమని మేనేజ్మెంట్తో రికమెండ్ చేశారు. మేనేజ్మెంట్ యాక్సెప్ట్ చేయలేదు.
అప్పుడు అన్నారు ఆయన, పర్వాలేదు ఉదయంలో మంచి ఆఫర్ వస్తే వెళ్ళండి అని చెప్పి అన్నారు. ఉదయంలో అప్పుడు నన్ను పార్ట్ టైం రిపోర్టర్గా ఏబీకే గారు తీసుకున్నారు. అప్పుడు విశాఖపట్నం వచ్చి నేను ఆ తర్వాత నేను లా చదవాల్సి వచ్చింది. వైజాగ్లో జాయిన్ అయ్యాను లా. చదువుతూనే వీళ్ళు ఏమన్నారంటే, నేను ట్రైనింగ్ రిపోర్టర్గా ఎలాగో వైజాగ్లో ఉంటున్నా కనుక ట్రైనింగ్ రిపోర్టర్గా ప్రమోట్ చేస్తామని వైజాగ్లో నన్ను ట్రైనింగ్ రిపోర్టర్గా ప్రమోట్ చేశారు. ఉదయంలో చేరిన తర్వాత మీరు ప్రముఖ నక్సలైట్ నాయకుడు కొండపల్లి సీతారామయ్యని ఇంటర్వ్యూ చేశారు. ఆ రోజుల్లో అది పెద్ద సంచలనం. జాతీయ దినపత్రికల విలేకరులు కూడా ఎంతో ప్రయత్నించి కొండపల్లి సీతారామయ్య ఇంటర్వ్యూ సంపాదించలేపారు. కానీ మీరు ఒక ప్రాంతీయ దినపత్రికలో ఉండి ఆ నక్సలైట్ నాయకుడిని ఇంటర్వ్యూ చేయగలిగారు. అది ఎలా సాధ్యమైంది? ఆ ఎపిసోడ్ గురించి మా ప్రేక్షకులకి వివరంగా. అంటే ముఖ్యంగా నక్సలైట్ ఇంటర్వ్యూస్ చేయాలంటే వాళ్ళలో మనకి కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయాలి ఫస్ట్. ఎందుకంటే ఇతను ఎక్కడ కలిశారు ఏంటి, లేకపోతే మన ఇన్ఫర్మేషన్ ఎవరైనా పోలీసులకు లీక్ చేస్తున్నాడా అనే అబ్జర్వేషన్ ఉంటుంది మనకి. మనకు తెలియకుండానే మన మీద నక్సలైట్లు అబ్జర్వేషన్ ఉంటుంది. మన క్యారెక్టర్ కానీ మన ఎట్లాగా ఉంటున్నాడు ఏంటి అనేది అబ్జర్వేషన్ ఉంటుంది. అప్పటికి నా దగ్గరికి ఒక కొరియర్ వచ్చినప్పుడు నేను చెప్పాను, నాకు కొండపల్లి సీతారామయ్య ఇంటర్వ్యూ చేయాలని ఉంది, నాకు మీరు హెల్ప్ చేయగలరా అని అడిగా. అంటే ఆయన చూసి నవ్వాడు అన్నమాట. కొండపల్లి సీతారామయ్య గారిని మేము ఎప్పుడు చూడలేదు ఆయన్ని, మీరు ఇంటర్వ్యూ చేస్తానంటారు ఏంటి అన్నాడు. అంటే లేదు నాకు చేయాలని ఉంది, నేను ఒక ఉత్తరం ఇస్తాను, ఆ ఉత్తరం ఎలాగైనా సరే మీ పైన వాళ్ళకి ఇవ్వండి అన్న. అంటే సరే అయితే రాయన, నేను ఒక ఉత్తరం రాశాను, నేను ఇంటర్వ్యూ చేయాలని ఉంది అని చెప్పి. ఆ ఉత్తరంకి సమాధానం నాకు 8 నెలల తర్వాత వచ్చింది. ఇంకొక ఆయన ఎవరో కొరియర్ తీసుకొచ్చారు, ఇచ్చి ఆ ఉత్తరం చూస్తే మీరు ఇంటర్వ్యూ చేద్దామని అనుకున్న దానికి కేఎస్ గారు ఒప్పుకున్నారు, మీరు క్వశ్చన్స్ మీరు ఏం అడగదలుచుకున్నారు క్వశ్చన్స్ ముందు రాసివ్వండి అన్నారు. అంతకన్నా ముందే క్వశ్చన్స్ మీ దగ్గర తీసుకున్నారు. ముందు క్వశ్చన్స్ తీసుకున్నాను. ఆ క్వశ్చన్స్ తీసుకోవడానికి ముందు కూడా నాకు టైం ఇచ్చారు. నాకు మొత్తం నక్సలైట్ సాహిత్యం మొత్తం నాకు ఇచ్చారు, పంపించారు పుస్తకాలు, వాళ్ళ పుస్తకాలన్నీ పంపించారు. ఇవన్నీ చదివి ఒక క్వశ్చన్ తయారు చేయండి అన్నారు. అప్పుడు నేను క్వశ్చన్స్ తయారు చేసి ఒక 100 క్వశ్చన్స్ తయారు చేశాను. ఒక 100 క్వశ్చన్స్ తయారు చేసి పంపిస్తే ఆ క్వశ్చన్స్ చూసిన తర్వాత ఎప్పుడో మళ్ళీ ఆ తర్వాత 4 నెలల తర్వాత నాకు ఇంటర్వ్యూ ఇస్తామని చెప్పారు. కానీ ఎవరికి చెప్పడానికి వీల్లేదు, ఇంట్లో చెప్పడానికి వీల్లేదు, ఆఫీస్లో కూడా చెప్పడానికి వీల్లేదు అన్నారు. అప్పుడు ఇంట్లోనేమో నాకు హైదరాబాద్లో ట్రైనింగ్ ప్రోగ్రామ్ పెట్టారు, హైదరాబాద్ అని ఇంట్లో చెప్పాను. ఆఫీస్లోనేమో నాకు సిక్ అయ్యానని చెప్పి ఆఫీస్లో సెలవు పెట్టాను. ఒక దాసనారాయణ గారికి మాత్రమే చెప్పాను, నేను ఇట్లాగా ఇంటర్వ్యూకి వెళ్తున్నానండి, పలానా డేట్కి నేను వస్తే వచ్చినట్టు లేకపోతే రానట్టు, ఇది ఆ తర్వాత మీరు అనౌన్స్ చేసుకోవచ్చు అని చెప్పాము. ఒక కట్ ఆఫ్ డేట్ ఇచ్చాము. ఆ డేట్ తర్వాత ఆయన ఏం పర్వాలేదు నువ్వు వెళ్ళు, నేను పబ్లిష్ చేస్తాను, నాది బాధ్యత అని చెప్పి ఆయన చెప్పారు. దాంతో అప్పుడు 88లో జనవరిలో 88 జనవరిలో వెళ్ళాను నేను. వెళ్ళి దాదాపు ఒక 4 రోజుల పాటు అది ఆ ప్రయాణం అంతాను. అది అక్కడ కొండపల్లి సీతారామయ్య గారిని కలవడం, ఆయనతో పాటు 10 రోజులు ఉండడం. ఆయనతో పాటు 10 రోజులు అసలు ఎవరూ లేరు ఆయన జీవితకాలంలో. ఎందుకంటే నక్సలైట్స్కి ఈ టెక్ ఉంటుంది, ఆ టెక్ ప్రకారంగా ఎవరు కూడా ఒక రోజు కన్నా ఆయనతో ఎక్కువ ఉండడానికి వీల్లేదు. కానీ నన్ను మాత్రం అది ఫారెస్ట్ ఏరియాకి సమీపంలో ఉన్నది కనుక అక్కడ నన్ను 10 రోజులు మేమిద్దరం ఉండేవాళ్ళం. ఇంకొక ఆయన ఐవి సాంబశివరావు గారు అని ఆయన పెద్ద నక్సలైట్ లీడర్, ఆయన మాతో కూడా ఉండేవారు. ఎప్పుడైనా అక్కడ ఏ అడవుల్లో కలిసారండి? అడవులు అయితే నాకు అది ప్లేస్ అయితే నేను చెప్పలేను, ఎందుకంటే చాలా కాన్ఫిడెన్షియల్గా అంచెలంచెలుగా తీసుకెళ్లారు. అది కర్ణాటక, డెఫినెట్గా అది కర్ణాటకలో తీసుకెళ్లారు. ఎక్కువ టైం మార్నింగ్ నుంచి మధ్యాహ్నం వరకు కొండపల్లి సీతారామయ్య గారితో ఏంటంటే చాలా నేర్చుకోవాల్సినవి అనమాట. చాలా క్రమశిక్షణ. ఆయన ఉదయం మళ్ళీ ఆయన తర్వాత నేను మళ్ళీ ఎన్టీఆర్నే చూశాను. నేను మార్నింగ్ మట వేసుకొని కూర్చుంటే మధ్యాహ్నం మాకు 2 అయ్యింది ఇంటర్వ్యూ అయ్యేసరికి. 2 గంటల వరకు కూడా అట్లాగే కూర్చున్నాడు, కాలు కదిపేవాడు కదా అసలు, అంత ఇది. మళ్ళీ తర్వాత నేను మళ్ళీ ఎన్టీఆర్ని చూశాను. అలాగే ఆ విధంగా కొండపల్లి సీతారామయ్య గారు ఇంటర్వ్యూ చేయడం, తర్వాత అది ఉదయం పేపర్లో పబ్లిష్ చేయడం, అవన్నీ కూడా తెలిసిన ఇష్యూసే కదా. మీరు ఒక్కరే చేశారండి ఇంటర్వ్యూ? మీతో పాటు ఇంకెవరు? నాతో ఎవరు లేరండి, నేను ఒక్కడనే వెళ్ళాను. బాగా తర్వాత నాకు దాదాపు 6 నెలల పాటు పోలీసులు నన్ను అరెస్ట్ చేశారు. ఎన్టీ రామారావు గారు ఏమో నన్ను అరెస్ట్ చేయమని అనౌన్స్ చేశారు పబ్లిక్గా. అప్పుడు డీజీపీ రామ్మోహన్ రావు ఉండేవారు, ఆయన నా కోసం తిరిగేవారు.
నేను ఆల్మోస్ట్ 6 నెలల పాటు అండర్ గ్రౌండ్లోకి వెళ్ళిపోయాను. 6 నెలల పాటు నేను కూడా దొరకలా. ఇంటర్వ్యూ విజయవాడ ఆఫీస్లో సబ్మిట్ చేశాను. సబ్మిట్ చేసిన తర్వాత మళ్ళీ నేను అయితే 6 నెలల వరకు ఇంక నేను ఎక్కడికి రాలేదు, బయటికి రాలేదు. విజయవాడ అటు ఆ ఏరియాలో ఎక్కడో దాసనారాయణ గారు కొంచెం హైడౌట్స్ చెప్పేవారు, అక్కడికి వెళ్ళి ఉన్నాం అనమాట. అయితే దాసనారాయణ గారి మీద తర్వాత వసంత నాగేశ్వర గారు హోమ్ మినిస్టర్, ఆయన నాకు బాగా తెలిసిన ఆయన కనుక ఆయనతో చెప్పాం, బాబు నా ప్రొఫెషన్ జర్నలిజం, అందుకే నేను ఇంటర్వ్యూ చేశాను తప్ప మీకు పట్టుకోవడానికి అయితే మీ పోలీసులు ఉన్నారు కదా, నేనెందుకు అనేదో చెప్తే ఆయన తర్వాత నేను ఎన్టీఆర్ గారికి ఏదో నచ్చ చెప్తానండి, మీరేం పర్లేదని చెప్పి అప్పుడు భరోసా ఇవ్వడంతో అప్పుడు మళ్ళీ థింగ్స్ అన్నీ నార్మల్ అయినాయి. అయినప్పుడు కూడా పోలీసులు చాలా అబ్జర్వేషన్ ఉండేది. దాదాపు 1 year వరకు నా మీద అబ్జర్వేషన్ ఉండేది. నన్ను ఎవరు వచ్చి కలుస్తున్నారు, ఎవరు కలిసి వెళ్తున్నారు, ఇదంతా కూడా అబ్జర్వేషన్ ఉండేది. బట్ అన్నిటికీ కూడా మేనేజ్మెంట్ బాగా సపోర్ట్ చేసింది నాకు. మావోయిస్ట్ అగ్రనాయకులైన కొండపల్లి సీతారామన్ ఇంటర్వ్యూ చేశారు. అదే సమయంలో గణపతిని కూడా మీరే ఇంటర్వ్యూ చేశారు. మీ తర్వాత ఇప్పటి వరకు ఆయన ఇంటర్వ్యూ చేసిన దాఖలాలు కూడా అక్కడ కనిపించదు. ఈ రెండు మీకు ఎలా సాధ్యమే? అదే మీకు చెప్పాను కదండి, కాన్ఫిడెన్స్. ఇప్పుడు కొండపల్లి సీతారామయ్య గారిని ఎక్కడ కలిశారని మీరు అడిగారు నన్ను. ఈ కొండపల్లి సీతారామయ్య గారు చనిపోయారు, బతికున్నది నేను ఒక్కడనే. అయితే ఇవాటి వరకు కూడా నేను కొండపల్లి సీతారామయ్య గారిని ఎక్కడికి కలిసారో తెలియదు ఎవరికి. అంత కాన్ఫిడెన్షియల్ ఇష్యూ అది. అలాగే అంత కాన్ఫిడెన్షియల్గా ఇప్పుడు గణపతి లాంటి లీడర్ అంటే, గణపతి అంటే చాలా పెద్ద లీడర్. ఇప్పుడు ఇవాళ భారతదేశంలో నక్సలైట్ మూమెంట్లో అతను పెద్ద లీడర్, నేషనల్ లీడర్. అతను కూడా నా మీద కాన్ఫిడెన్స్ పెట్టుకున్నాడు. ఆయన పెట్టుకుని ఎట్టి పరిస్థితుల్లో ఒక విధంగా చెప్పాలంటే నేను వెళ్ళడానికి సిద్ధంగా లేను ఆ రోజున. కానీ అక్కడి నుంచి వచ్చిన పిలిపి ఎలాంటిదంటే, ఎట్టి పరిస్థితుల్లో గణపతి కలవాలంటున్నారని చెప్పేసి రావడంతో గణపతిని కూడా కలిశాను. గణపతిని కలిసిన తర్వాత నేను బాగా సిక్కాను. 2 నెలలు ఫారెస్ట్లో దోమలు కుట్టేసాయి, దోమలు అంటారు, విషజ్వరం వచ్చేసింది. దాదాపు ఆల్మోస్ట్ నేను డెత్ బెడ్ మీద ఉన్నాను. 2 నెలలు తర్వాత హాస్పిటల్లో సిడిఆర్లో జాయిన్ అయ్యాను. అక్కడేమో చనిపోతారని అనుకున్నారు అందరూ. కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు, సీఎం గారు, మన ఇన్ఛార్జ్ మినిస్టర్ ఈయన రెడ్డి గారు, ఇప్పుడు తెలుగుదేశంలో ఉన్నాడు ఆయన, మైసూర్ రెడ్డి, ఆల్రెడీ అందరూ నాకు తెలిసిన ఫ్రెండ్స్ అందరూ. ఎందుకంటే నేను హైదరాబాద్ వర్క్ చేయడం వల్ల వాళ్ళంతా బాగా పరిచయం. వాళ్ళంతా వచ్చేసి ఇంక చివరిసారి చూసేసినట్టు వెళ్ళిపోయారు అంతా. అయితే లక్కీగా నాకు ఆ జ్వరం ఏంటన్నది లాస్ట్ మినిట్ ట్రేస్ కావడం, తర్వాత దానికి సంబంధించిన ఇంజెక్షన్స్ అన్నీ బయట నుంచి రప్పించి చేయడం, దాంతో మళ్ళీ రికవరీ అన్నమాట. వాళ్ళు ముందే చెప్పారు చాలా దోమలు ఉంటాయి, ఇవన్నీ రకరకాల అన్ని ప్రికాషన్స్ తీసుకున్నా చాలా దారుణంగా ఇది. అయితే ఇప్పటికీ కూడా గణపతి హైడౌట్ కూడా ఎంతవరకు కూడా ఎక్కడ బయటపడలేదు. అంటే నాకు కూడా పూర్తిగా తెలియదు, అంత కాన్ఫిడెన్షియల్గా తీసుకెళ్తారు, అంచెలంచెలుగా తీసుకెళ్తారు, డైరెక్ట్గా తీసుకెళ్ళిపోరు. ఒక స్పాట్లో పెడతారు, ఆ స్పాట్లో 2 రోజులు కూర్చోబెడతారు, మళ్ళీ ఇంకో దగ్గరికి ఇంకొక ఆయన వచ్చి తీసుకెళ్తారు. అట్లాగే మనకు ఆ స్పాట్స్ ఏంటో కూడా తెలియదు అనమాట. మన టికెట్స్ కూడా మనం తినేవారు, వాళ్ళే తీస్తారు. ఒకవేళ బస్ జర్నీ చేసినా లేకపోతే ట్యాక్సీలో వెళ్ళినా అన్నీ వాళ్ళే చూసుకుంటారు. కనుక తర్వాత ఏంటంటే ఈ గణపతి ఇంటర్వ్యూ ఇవ్వడానికి కూడా కారణం అంటే మార్క్సిజాన్ని బాగా చదివించారు నా చేత. ఒక చదివిన జర్నలిస్ట్ ఉన్నాడు అనే ఉద్దేశంతో కూడా కావచ్చు, ఆల్రెడీ వేరే ఆయనకి చెప్పనవసరం లేదు అనే దీంట్లో కూడా వాళ్ళు బాగా సైద్ధాంతిక పోరాటం దేని మీద చేస్తున్నారు అన్నది ఐడియాలజీ ఉండాలి కదా. ఐడియాలజీ ఉంది అనే ఉద్దేశంతో బాగా నమ్మకం పెట్టుకున్నారు. అందువల్ల నల్లాదిరెడ్డిని ఇంటర్వ్యూ చేయాల్సి వచ్చినప్పుడు నన్నే పిలిచారు. మళ్ళీ మొత్తం పీపుల్స్ వారిలో ఉన్న ముఖ్యులందరినీ చేసే అదృష్టం నిజంగా నాకు ఈ జర్నలిజం వల్ల వచ్చింది. వాళ్ళ లైఫ్ స్టైలు, అలాగే ఫారెస్ట్లో ఎట్లా బతుకుతారు, ఫారెస్ట్లో అసలు ఎట్లా ఉంటారు, నక్సలైట్ మూమెంట్స్ ఎట్లా ఉంటాయి, దాని మీద 2 నెలలు తీసుకెళ్ళారు నన్ను. 2 నెలలు బస్తరాడవల్లో ఉన్నాను. బస్తరాడవల్లో భయంగా ఉంటుంది. ఎప్పుడు ఎన్కౌంటర్ జరుగుతుందో తెలియదు, ఎప్పుడు పోలీసులు వచ్చి పిలుస్తారో తెలియదు. మన ఉనికి ఎందుకంటే నా అక్కడ జర్నలిస్ట్ అని చెప్పినా ఎవడో నమ్మడు, అన్న షూట్ చేసిన తర్వాత చూసుకోరు. అందుకని అటువంటి పరిస్థితుల్లో మంచి ఎక్స్పీరియన్స్ జర్నలిస్ట్గా నేనైతే చాలా హ్యాపీ ఫీల్ అయిన సందర్భాలు అయితే అవే. కొండపల్లి సీతారామయ్య గారితో దాదాపు 10 రోజులు మీరు రైల్లో ఉన్నారు. ఆయన జీవితాన్ని మీరు చాలా దగ్గరగా చూసి ఉంటారు. ఆ 10 రోజులు ఏం గమనించారు ఆయనలోని? ఆయనలో క్రమశిక్షణ, పట్టుదల, ఆయన నమ్మిన సిద్ధాంతం కోసం. ఆయన నమ్మిన సిద్ధాంతాన్ని అందరూ యాక్సెప్ట్ చేస్తారో లేదనేది వేరే విషయం, కానీ ఆయన నమ్మిన సిద్ధాంతం కోసం మాత్రం ఆయన ప్రాణాలు ఇవ్వడానికి కూడా సిద్ధపడి ఉండడం. తర్వాత అంతమంది సైన్యాన్ని తయారు చేయడం. అంటే పీపుల్స్ వార్ 62లో స్టార్ట్ అయినప్పుడు ఆయన ఒక్కడే, ఆయన బస్తర్ అడవుల గుండా
నాగపూర్ వాళ్ళ అమ్మాయిని దింపడానికి వెళ్ళి తిరిగి వస్తున్నప్పుడు అడవుల్లో నడుచుకొని వచ్చి, అడవులు అయితే మనకి ఉద్యమం చేయడానికి బాగుంటుంది అని ఒక కొత్త సిద్ధాంతాన్ని ఆయన తయారు చేశాడు. తయారు చేస్తే అందులో ఎంతమంది ఇంజనీరింగ్ స్టూడెంట్స్, ఎంతమంది మెడికల్ స్టూడెంట్స్, ఎంతోమంది విద్యావంతులు, మేధావులు వాళ్ళందరూ కూడా చేరి ఒక్క మనిషి ఇంతమందిని ఇన్స్పైర్ చేయగలిగాడా, ఎలా ఇన్స్పైర్ చేయగలిగాడు అనేది అనిపించింది సీతారామయ్యని చూస్తే. సీతారామయ్య మామూలు ఆఫ్టర్ ఆల్ హిందీ మాస్టర్ ఆయన అప్పటికే. అలాంటి వాడు భారతదేశాన్ని గడగడలాడించేంత స్థాయికి నక్సలిజాన్ని, ఆ పోరాటాన్ని, పీపుల్స్ వార్ అంటే మరి ఎంతో ప్రభుత్వాలు కూడా భయపడిపోయే పరిస్థితి. ఇవాళ కూడా తెలంగాణ ఏరియాలో మనం చూస్తే పీపుల్స్ వార్ అంటే చాలా గ్రాస్ రూట్లో ఎవరైతే అన్యాయం కాబడ్డారో వాళ్ళందరూ ప్రజల తరపున భరోసా ఇచ్చి, ఆ ప్రజల తరపున పోరాటం చేసి, ఆ ప్రజలకి ఎవరైతే హింస పెడుతున్నారో వాళ్ళని హతమార్చి, వాటిలో కూడా డిస్ప్యూట్స్ ఉన్నాయి. హతమార్చడం కరెక్టా కాదా అది సైద్ధాంతిక పరంగా రకరకాల ఉన్నాయి. కానీ ఆయన నమ్మిన సిద్ధాంతం మాత్రం హతమార్చడంలో తప్పేం లేదు. ఒక పేద ప్రజలకు అన్యాయం చేస్తున్న ఒక భూస్వామిని హతమార్చడంలో తప్పు లేదు అతను. విశాఖ కేజీహెచ్లో పనిచేస్తున్న నర్సింగ్ సిబ్బందికి కన్యత్వ పరీక్షలు నిర్వహిస్తున్న వైనంపై మీరు ఒక ప్రత్యేక కథనాన్ని ప్రచురించారు. ఆ వార్తను ఏ విధంగా సేకరించారు? ఆ ఎపిసోడ్ గురించి మాకు వివరంగా చెప్పగలరు? ఇప్పుడు కేజీహెచ్లో నర్సింగ్ సెలక్షన్కి ఉన్నప్పుడు కన్యత్వ పరీక్షలు చేస్తారని విషయం మామూలుగా అయితే తెలియదు, కానీ అంతకుముందు చేసుకుంటూ వెళ్ళిపోయేవారు. అది పెద్ద ఇష్యూ అయ్యేది కాదు. అయితే ఒకసారి నేను వార్తా ఆఫీసులో ఉండగా ఒక అమ్మాయి ఎవరో ఏడుస్తూ ఫోన్ చేశారు. సార్ చాలా ఘోరం అయిపోయింది, ఇలా కన్యత్వ పరీక్షలు చేసి మమ్మల్ని అందరినీ ఏడిపించారు అని చెప్పి ఒక అమ్మాయి ఫోన్ చేసి వెంటనే పెట్టేసింది. పెడితే ఇదేమో ఫేక్ కాలా లేకపోతే ఏంటో అన్నది కాసేపు ఆలోచించాం. తర్వాత నేను కేజీహెచ్కి వెంటనే వెళ్ళి అక్కడ నర్సింగ్ సెలక్షన్స్ ఏమైనా అయినాయా అని అడ్మినిస్ట్రేషన్ వాళ్ళని అడిగితే, అందులో నాకు తెలిసిన ఆయన ఒక ఆయన అన్నారు, అవును బ్రదర్ అవుతున్నాయి, సెలక్షన్స్ అవుతున్నాయి అన్నారు. అంటే మా తాలూకు ఒక అమ్మాయి ఉంది, అమ్మాయిని జాయిన్ చేయాలని నర్సింగ్లోను అంటే ఓకే చేసేద్దాం, సెలెక్ట్ చేద్దాం, ప్రాబ్లం లేదు, అప్లికేషన్ పెట్టించన్నారు. మరి ఆ అమ్మాయికి మరి మీరు ఏమైనా వెర్జినిటీ టెస్ట్లు ఏమైనా చేస్తారా అంటే, ఏముంది నార్మల్గా చేసేస్తారు, మన క్యాండిడేట్ అయితే మనం చెయ్యం అని అన్నారు. అంటే అప్పుడు సంథింగ్ ఏదో జరిగింది అనేది ఒక ఆలోచన వచ్చింది. అయితే ఇంతవరకు ఎవరెవరు సెలెక్ట్ అయ్యారు, సెలక్షన్ లిస్ట్ కావాలి అని మొత్తం మీద కూర్చొని ట్రై చేసి నర్సింగ్ హాస్టల్కి వెళ్ళాను. అక్కడ కేజీహెచ్ వెనకాతలే ఉంటుంది. అక్కడికి వెళ్తే వాళ్ళు ఎవరు కూడా చెప్పలేదు. అప్పుడు ఇంటర్నల్గా మళ్ళీ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళ దగ్గరికి వెళ్తే ఒక రోజంతా కూర్చొని అసలు ఎలా జరుగుతుంది ఏంటనంటే, లేదు మామూలుగా మ్యారేజ్ అయిన వాళ్ళకైతే మ్యారేజ్ అయిందని సర్టిఫికేట్ పట్టాలి, మ్యారేజ్ అవ్వలేని వాళ్ళకైతే వెర్జినిటీ టెస్ట్ చేస్తామని చెప్పి అనేది మొత్తం మీద బయటకు వచ్చింది. సరే ఆ వార్తని ఎవరు చేస్తారని ఆ డాక్టర్తో కూడా కన్ఫర్మ్ చేశాను. ఆ డాక్టర్స్ కూడా చెప్పడానికి ఇష్టపడలేదు. 2 లేడీ డాక్టర్స్ ఉన్నారు. వెంటనే నేను ఏబీకే ప్రసాద్ గారితో మాట్లాడి వార్త ఫైల్ చేశాను. ఆ వార్త ఫస్ట్ పేజ్లో వచ్చింది. ఇమ్మీడియట్గా మహిళా సంఘాలన్నీ కూడా ముందు రియాక్ట్ అయ్యాయి దాని మీద. న్యాచురల్గా స్టేట్ వైడ్ రియాక్ట్ అయ్యారు. అయిన తర్వాత 3వ రోజు అనుకుంటాను అసెంబ్లీలోను జనార్దన్ రెడ్డి అప్పుడు సిఎల్పి లీడర్గా ఉండేవారు, పి జనార్దన్ రెడ్డి, ఆయన వెంటనే ఇష్యూని టేకప్ చేసి అసెంబ్లీలో మూవ్ చేశారు. అసలు వెర్జినిటీ టెస్టులు మీరు ఎట్లా చేస్తారు, అది వ్యతిరేకం కదా, మహిళలను అవమానపరిచినట్టు అవుతుంది, మీరు అలా చేస్తారని. ఈలోగా ఏమైందంటే ఆ ఇష్యూ ఫ్లేరప్ అవడానికి డాక్టర్లు అందరూ కూడా ఏకమైపోయారు. ఎందుకంటే అందరూ 2 డాక్టర్లు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు. ఆ 2 డాక్టర్లు ఏమో అక్కడ నుంచి అమెరికా నుంచి ఫ్యాక్స్లు రప్పించడం, వెర్జినిటీ టెస్ట్ అన్నది చేయడం తప్పు కాదని, లేకపోతే ఇది కాదని. అయితే ఈలోగా నర్సింగ్ స్టూడెంట్స్ అందరూ కూడా ఒక యాజిటేషన్ చేశారు దీని మీద, మన వార్తకి బలం చేకూరుస్తున్నాం, మాకు ఇలా అన్యాయం జరిగింది, దీని మీద ఎంక్వైరీ చేయాలని. అప్పుడు హౌస్ కమిటీని నర్రా రాఘవరెడ్డి వాళ్ళ సారథ్యంలో ఒక హౌస్ కమిటీని కూడా వేసింది గవర్నమెంట్. వాళ్ళు ఏం చేశారంటే వెర్జినిటీ టెస్ట్ జరగలేదు అనేది ఒక రిపోర్ట్ ఇచ్చారు అసెంబ్లీకి ఇస్తే, అప్పుడు మేము రాసిన వార్త తప్పని కదా, మేము రాసిన ఎప్పుడైనా ఏ జర్నలిస్ట్కి అయినా సరే రాసిన వార్త తప్పు అంటే చాలా అవమానకరంగా ఉంటుంది.
అందువల్ల దీన్ని ఎలాగైనా మనం ప్రూవ్ చేయాలని మళ్ళీ మేము అంటే అయితే ఇంకా ఇక్కడ సెన్సిటివ్ విషయం ఏంటంటే ఏ ఆడపిల్లైనా సరే నాకు వెర్జినిటీ టెస్ట్ చేశారు అనే అమ్మాయి రాదు బయటికి. దీంట్లో చాలా అది అంటే అంత జర్నలిస్ట్ ఎప్పుడు కూడా కొన్ని సందర్భాల్లో ప్రూవ్ చేయలేకపోవచ్చు, కానీ దాన్ని నిజమని నమ్మినప్పుడు రాయికి తప్పదు. అది ఆ విషయాన్ని ప్రజల్లో తీసుకెళ్ళాలి. సరే దాని మీద బాగా వర్కౌట్ చేసిన తర్వాత అప్పటికి ఇష్యూ రన్ అవుతుండటంతో అప్పుడు ఆర్పి మీనాకు పోలీస్ కమిషనర్గా ఉండారు. ఆయన ఏం చేశారంటే మొత్తం అమ్మాయిలందరినీ మన నర్సింగ్ స్టూడెంట్స్ అందరినీ పిలిచి వెర్జినిటీ అంటే గవర్నమెంట్ తాలూకా స్ట్రాటజీ అది కూడా అప్పటికి వీళ్ళెవరు కూడా అమ్మాయిలతో కూడా వెర్జినిటీ టెస్ట్ జరగలేదు అని చెప్పించాలి, అది వాళ్ళ ఉద్దేశం. అందరితో చెప్పిస్తున్నప్పుడు అప్పుడు మీడియాని పిలిచారు, మీడియాని కూడా పిలిచారు. మీడియా సమక్షంలో అడిగితే ఒక అమ్మాయి నిర్భయంగా చెప్పేసింది, వెర్జినిటీ టెస్ట్ చేశారు, నాకు చేశారు, నాకు బోల్డ్ అంత రక్తం పోయింది నా ఒంట్లోంచి, నేను చాలా ఇబ్బంది పడ్డాను, నేను చాలా అవమానపడ్డాను అని చాలా ఏడుస్తూ అమ్మాయి ఓపెన్గా చెప్పింది. చెప్పడంతో అంటే ఒక ఫ్యాక్ట్ వల్ల హౌస్ కమిటీ అబాస్ పాలు అయిపోయింది. అక్కడ డైరెక్ట్గా హౌస్ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ని కాదని ఒక అమ్మాయి నాకు ఇలా చేశారు అంటే ఎవరు చేశారంటే మొత్తం అక్కడున్న గైనకాలజీలో ఉన్న డాక్టర్స్ అందరిని పిలిపించారు, అందరినీ చూపించారు. ఎవరు చేశారు, ఈవిడ చేశారండి. 2 డాక్టర్లు ఆ అమ్మాయి ఐడెంటిఫై చేసేసరికి ఆ 2 డాక్టర్ని సస్పెండ్ చేస్తే వాళ్ళని సస్పెండ్ చేశారని మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా డాక్టర్లు అందరూ స్ట్రైక్ చేశారు. స్ట్రైక్ చేస్తే మొదటి రోజు స్ట్రైక్కి 6 పేషెంట్స్ చచ్చిపోయారు. ఇట్లాగా అంటే ఒక నిజాన్ని యాక్సెప్ట్ చేయకుండా ఉండడం, అయ్యే చివరి వరకు పోరాడడం. ఎవరైతే అమ్మాయి ఓపెన్గా బయటకు వచ్చిందో ఆ అమ్మాయికి ప్రభుత్వం ఉద్యోగం ఇచ్చింది.